హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో డిసైడ్ వైపర్స్ వర్సెస్ గల్ఫ్ గెయిన్స్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. సో ఇక ఫస్ట్ చూసుకుంటే ప్రాబుల్ ప్లేయింగ్ 11 డిసైడ్ వైపర్స్ వచ్చి చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ టీము. సో కెప్టెన్ శామ్ కురాన్ ఆల్రౌండర్. ఆల్రౌండర్ ప్రతితో చాలా పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అటు బౌలింగ్ బ్యాటింగ్లో కూడా మనోడు పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ అజామ్ ఖాన్, షూరీ, హేల్స్ అండ్ జమాన్, రూదర్ఫోర్డ్, లారెన్స్, హసరంగా, సో మొహమ్మద్ అమీర్, సోటర్. సో ఇక్కడ బ్యాట్స్మెన్ చూసుకుంటే కనుక మనకి హేల్స్ కానీ, జమాన్ కానీ, రూదర్ఫోర్డ్ కానీ, ఖాన్ కానీ, సో షూరీ కానీ మంచి బ్యాట్స్మెన్స్ వీళ్ళు. సో బేస్డ్ ఆన్ పిచ్ని బేస్ చేసుకుని వీళ్ళు మ్యాచ్ని అయితే వాళ్ళ వైపు తిప్పుకునే సత్తా అయితే వీళ్ళకుంది. బౌలింగ్ విషయానికి వస్తే శామ్ కురాన్ తెలుసు, మహమ్మద్ అమీర్ వచ్చు. సో మంచి బౌలర్స్ వీళ్ళు, ఫాస్ట్ బౌలర్స్. పేస్ బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అలాగే ఇంకా స్పిన్ వచ్చే హసరంగా మనందరికీ తెలుసు. సో టెక్నిక్ని బేస్ చేసుకుని బౌలింగ్ అయితే వేసే సత్తా ఇంకుంది. సో ఇంకా ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాట్స్మెన్స్, ఇటు బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా గల్ఫ్ పెయింట్స్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే సో జేమ్స్ విన్స్ తెలుసు కెప్టెన్ మనందరికీ. దెన్ నెక్స్ట్ అలాగే హిట్ మేయర్, చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చూసుకుంటే విన్స్ కానీ, జర్డన్ కానీ, కాక్స్ కానీ, హిట్ మేయర్ కానీ చాలా మంచి బ్యాట్స్మెన్లో చెప్పుకోవాల్సింది విన్స్, హిట్ మేయర్. సో వీళ్ళిద్దరు బ్యాట్స్మెన్స్ కూడా మంచి బిగ్ హిట్టర్స్. సో వన్స్ క్రీజ్లో నుంచి ఉంటే సిక్సెస్ అయితే అలవోకగా కొడతారు. సో స్కోర్ని అయితే చాలా త్వరగా పంపించే సత్తా అయితే వీళ్ళిద్దరికీ ఉంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే జర్దన్, ముజేబర్, లైక్ ఉజైర్ ఖాన్ అండ్ మిల్స్ అదే. సో బౌలింగ్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అటు స్పిన్, ఇటు ఫేస్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ టీం. ఇంకా స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి జనవరి 29 8 PM అయితే స్టార్ట్ అవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంక చూసుకుంటే టీమ్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్. సో డిసైడ్ వైపర్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో గల్ఫ్ గెయిన్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఇక్కడైతే రెండు ఈక్వల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో డెజర్ట్ వైపర్స్ వచ్చి 4 మ్యాచెస్ నెగ్గింది, గల్ఫ్ గెయిన్స్ వచ్చి 3 మ్యాచెస్ నెగ్గింది. సో ఇక్కడ ఒక మ్యాచ్ అయితే డిజర్ట్ వైపర్స్ ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే డిజర్ట్ వైపర్స్ 8 మ్యాచెస్లో 12 పాయింట్స్తో ఉంది, గల్ఫ్ గెయిన్స్ 7 మ్యాచెస్లో 6 పాయింట్స్తో ఉంది. సో ఇక్కడ డిజర్ట్ వైపర్స్ అయితే ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు పాయింట్స్ టేబుల్లో. ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే డిజర్ట్ వైపర్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచ్లో 70% విన్ అయిందని, 139 యావరేజ్ స్కోరు, 193 హైయెస్ట్ స్కోరు, 74 లోయెస్ట్ స్కోరు. ఇక గల్ఫ్ గెయిన్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్లో 40% విన్ అయింది, 149 యావరేజ్ స్కోరు, 174 హైయెస్ట్ స్కోరు అండ్ 118 లోయెస్ట్ స్కోరు. ఇంకా ఈ పిచ్ వచ్చి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక 63% హ్యూమిడిటీ అని చెప్తున్నారు. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. సో 0% రైన్ ఛాన్స్ అంటున్నారు కాబట్టి ఇది మనందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్కి రైన్ అయితే ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. సో కాబట్టి మనం మ్యాచ్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వెన్యూ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 22 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 55% విన్ అయింది, అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 45% విన్ అయింది. ఇక ఓవరాల్గా చూసుకుంటే టాస్ పెద్ద కీలకం కాకపోవచ్చు. సో అలాగే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 159, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 147. సో హైయెస్ట్ టోటల్ వచ్చి 208 ఫర్ 3 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 91 ఫర్ 10 వికెట్స్. ఇంకా హైయెస్ట్ చేజర్ వచ్చి 185 ఫర్ 5 వికెట్స్. ఇంకా పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ పిచ్లో ఏంటంటే మాక్సిమం ఫేస్ బౌలర్స్కి అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. టోటల్ 63%, 67% ఫేస్ బౌలర్స్ అయితే వికెట్స్ తీశారు, అంటే 85 వికెట్స్ తీశారు లాస్ట్ 10 మ్యాచెస్లో. స్పిన్ బౌలర్స్ వచ్చి 41 వికెట్స్ తీశారు, అంటే 33% తీశారు. టీమ్ కాంబినేషన్లో మాక్సిమం ఫేస్ బౌలర్స్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మ్యాచ్ అనాలిసిస్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని సో విన్నర్ రిజల్ట్ అయితే మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో ఓన్లీ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ మాత్రమే కాకుండా సో మిగతా లీగ్స్ బీబీఎల్ కానీ, బీబీఎల్ కానీ, సౌత్ ఆఫ్రికా లీగ్ కానీ, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ, ప్రొడక్షన్ స్టేటస్లు అండ్ అన్నీ కూడా గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాం మా ఛానల్లో. ఒకసారి మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.